ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవత్ బంధువులారా, కప్పాపహాడ్ గ్రామంలో త్రయాన్నిక దీక్షతో విశేషంగా 22వ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా విశేషించి శిఖర ప్రతిష్ఠ తదితర విశేష కార్యక్రమాలు సంకల్పించడం జరిగింది. ప్రత్యేకించి ఈరోజు శ్రీభూ సమేతుడైన శ్రీనివాసుడి యొక్క తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా విశేషంగా జరిగింది. భక్తులంతా విశేషంగా స్వామి యొక్క సేవలో పాల్గొని ఇలాగే ప్రతినిత్యం ఆ శ్రీనివాసుడి యొక్క ప్రతి కార్యక్రమాలలో భక్తులంతా పాల్గొని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాసుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరని కోరుతూ ఉన్నాము. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. యాజమాన్యం. వెంకటేశ్వరాయ నమః. ఇక్కడ 22 సంవత్సరాల సంధి మహా ఘనోత్సవంగా కప్పపాడు గ్రామంలో ఎంతో విజయోత్సవంగా ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరపబడుతున్నది. ఇక్కడ ఈ 500-600 సంవత్సరాల పురాతనమైన గుడి ఇప్పుడు మొత్తం పునర్నిర్మాణం చేసి మంచిగా ఎంతో వైభవంగా కట్టినం గుడి. ఇక్కడ బ్రహ్మోత్సవాలలో ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చారంటే మళ్ళీ ప్రతి సంవత్సరం కంపల్సరీ రావాల్సింది. ఎవరు కానీ కోరికలు ఎంత కఠినమైన కోరికలు కానీ ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం వచ్చిన వారికి తీరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం ఫస్ట్ ఒక 1000 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 22వ వార్షికోత్సవానికి కనీసము 1000 మంది 10-12,000 మంది వరకు వచ్చింది. ఇంకెంతో లక్షల మంది కూడా వస్తున్నారు పోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు జై బలో శ్రీ వెంకటేశ్వర స్వామికి జై. వెంకటేశాయ నమః. ఈరోజు కప్పపాడు గ్రామం ఇబ్రహీంపట్నం మండలంలో అత్యధిక వైభవంగా మన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము శ్రీ నల్లాంజను చక్రవర్తుల రాజసింహాచార్యుల వారి ఆధ్వర్యంలో ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా చూడ చక్కగా చాలా బాగా జరిగింది. ఇటువంటి కార్యక్రమానికి గత 22 సంవత్సరాలుగా కప్పపాడు గ్రామంలో ప్రతిసారి 22 సంవత్సరాలుగా జరిపిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి విఐపీలుగా చాలా మంది పాల్గొంటారు. అదేవిధంగా గ్రామస్తులు ప్రతి ఇంటికి ప్రతి చుట్టాలను పిలుచుకొని ఎక్కువ ఘనంగా జరుపుకుంటారు. ఈ యొక్క కార్యక్రమం తర్వాత కళ్యాణం తర్వాత అన్నదాన ప్రోగ్రాం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అందరికీ అన్నప్రసాదం కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై బోలో వెంకటేశ్వర స్వామికి జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవత్ బంధువులారా, కప్పాడులో వెంకేశుకొండ శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో 22వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. త్రయాన్నిక ఏకకుండాత్మక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవపేతంగా జరిగినది. వేలాది భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క ప్రసాదం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఎంతో ఆనందంగా వెళ్తున్నారు. అలాగే ఈ 3 రోజుల్లో ఈ రోజు సాయంత్రము రథోత్సవము అంటే రథబలి రథహోమము చేస్తారు. అలాగే రేపు 3వ రోజు మహాపూర్ణావతి శ్రీపుష్పయాగం 12 ప్రదక్షిణ కార్యక్రమాలు విశేషముగా జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని కోరుతున్నారు. జై శ్రీమన్నారాయణ. వెంకటేశ్వర కళ్యాణం గుడి చైర్మన్ బూద రాజిరెడ్డి, అదే రకంగా వైస్ చైర్మన్ దొడ్డి సత్యయ్య గారు, మిగతా కమిటీ సభ్యులు, ఈ యొక్క గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా ఇక్కడ ఉన్న ఆనందం ఏంటంటే కులాలకు అతీతంగా ఏంటంటే ఒక సమిష్టి నిర్ణయంతో గత 22 సంవత్సరాల సంధి ఇక్కడ సమిష్టి నిర్ణయంతో ప్రతి ఇంటికి చందా వేసి ఈ కళ్యాణం మహోత్సవం పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఎలాంటి
ఉద్దేశాల కోరుకుంటే దేవుని అనుగ్రహంతో ఈ రోజు ఈ పెద్ద ఎత్తున జరుగుతుంది. గత 500 సంవత్సరాల క్రితం ఈ గుడిని నిర్మించారు. కానీ 22 సంవత్సరాలు పెద్ద ఎత్తున ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఇది ఒక రోజు అందరూ సమిష్టిగా ఉండి ప్రజలందరూ కాయకర్తలు చేసుకుని రైతాంగం కూడా ఎక్కడెక్కడ ఉంటుంది. ఈ రోజు ఈ 3 రోజులు సుఖ సంతోషాలతో ఉంటుంది. కాబట్టి ఇది ఈ గ్రామము ఈ సమాజం ఉన్న రోజులు నిత్యం ఉండాలని కోరుకుంటున్నట్టు ఈ యొక్క ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. విశేషంగా ఈ యొక్క కప్పాడు గ్రామం నందు వేంచేసున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం అంటే విశేషంగా స్వామివారు ఈ రోజున ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమము నిర్వర్తించుకొని మరి విశేషంగా దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క ఆలయం. మరి విశేషంగా మరి పూర్వం లోపల మరి విశేషంగా మరి అతివృష్టి కలిగి అందరూ కూడా భక్తులందరూ కూడా కాపాడండి కాపాడండి అని చెప్పేసి వేడుకుంటూ ఉండగా ఈ యొక్క కప్పాడు అని చెప్పేసి కాపాడండి అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉండగా కాపాడు కాపాడు అనేటువంటి యొక్క గ్రామం ఏర్పడింది. ఇక్కడ ఆ యొక్క స్వామి కూడా సాలగ్రామమూర్తిగా వేంచేసి ఉన్నాడు. ఎవరు మనల్ని అందరినీ కాపాడేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అని చెప్పేసి ఆ యొక్క స్వామి అనుగ్రహంతో విశేషంగా శ్రీనివాసుడు ఇక్కడ వేంచేసి ఉన్నాడు. మనందరినీ కూడా కాపాడేటువంటి వాడు గోవిందుడు. గోవింద అని పిలిస్తే పలుకుతాడు, మన ముందర చక్కగా వేంచేస్తాడు అని చెప్పేసి వేదం చెప్తూ ఉన్నది. అటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క చరిత్ర కలిగినటువంటి యొక్క ఆలయమే ఈ యొక్క శ్రీ లక్ష్మీ సమేత పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. మరి కాపాడు అనేటువంటి యొక్క గ్రామము అంటే కాపాడు కాపాడు అంటే కప్పాడు అని చెప్పేసి గ్రామంగా మరి మారిపోయింది అని చెప్పేసి మరి విశేషంగా మాకు గోచరిస్తూ ఉన్నది. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మరి విశేషంగా స్వామి యొక్క కైంకర్యము జరగాలి, మేమందరం కూడా మా వంతు యొక్క సహకారాన్ని మేము అందజేస్తాము. ఒకసారి ఈ యొక్క కార్యక్రమానికి మేము వెళ్ళకపోతే మీ యొక్క సంవత్సరం అంతా కూడా మాకు మరి విశేషమైనటువంటి శుభాలు కలగవు. మరి విశేషంగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని మేమందరం కూడా మరి తిలకిస్తాము. స్వామికి మాకు తోచినటువంటి యొక్క మరి కట్నాన్ని సమర్పిస్తాము అని చెప్పేసి భావనతో అందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క పుష్పమాలలు కానీ మరి తులసి మాలలు కానీ విశేషమైనటువంటి వారికి తోచినటువంటి యొక్క మరి కైంకర్యాన్ని ఆచరిస్తూ ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా వైభవంగా పాంచరాత్ర ఆగమ అనుసారంగా ఈ యొక్క శాస్త్రానుసారంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాం. మరి విశేషంగా ఈరోజు తిరుకల్యాణ మహోత్సవము రాత్రికి గరుడ సేవ, ఆ తర్వాత భగవన్నామ సంకీర్తన, మళ్ళీ రాత్రికి మరి తెల్లవారుజామున స్వామివారి యొక్క రథోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత రేపు మహాపూర్ణావతి, తర్వాత చక్రస్నానము, మరి శ్రీపుష్పయాగం అని చెప్పేసి రేపు సాయంత్రకాలము ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకొని ఈ యొక్క ఉత్సవం సమాప్తి అవుతుంది. కావున భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మా యొక్క ఆలయ పాలకవర్గ సభ్యులు మరి బూడిది రాజిరెడ్డి గారు, తర్వాత ఇంకా దొడ్డి సత్తయ్య గారు, ఇంకా పాలకవర్గ సభ్యులు జంగయ్య, మరి విశేషంగా మరి యాదయ్య, మరి శ్రీకాంత్, మరి వీరందరూ కూడా కలిసి గ్రామ మరి పెద్దలు అందరూ కూడా కలిసి యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా మీరు ఆచరించాలి అని చెప్పేసి దృఢమైనటువంటి సంకల్పంతో మరి విశేషంగా వేద పండితులందరినీ కూడా తీసుకుని వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వర్తించినటువంటి కార్యకర్తలకు, ఈ యొక్క ఆలయ పెద్దలకు, మరి గ్రామ పెద్దలకు అందరికీ కూడా అనేక మంగళ ఆశీస్సులు కలగాలని చెప్పేసి భగవంతుణ్ణి మనసారా వేడుకుంటూ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అనేక మంగళ ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద.